అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్ళారు. సరే, జిల్లా పర్యటనకు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళారు అంటే జిల్లా సమస్యలు లేవనెత్తుతారు. ఆ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను లేవనెత్తుతారు. ఆ జిల్లా వెనుకబాటుతనాన్ని, నిధుల అవసరాన్ని ప్రస్తావిస్తారు అని అనుకున్నారేమో. మూలపేట పోర్టు పనులు ఆలస్యం అవుతున్నాయి కదా, లేదా అవినీతి పెరిగిపోతుంది కదా, సో దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నాం. కాదు. ఒక యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయిన కుమారుడు ఆ కేసుని మార్చేసి తన కుమారుడిని తప్పించి మరో అమాయకుడిని బలి చేయాలనుకున్న మాజీ మంత్రి, సో వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. నేను దీన్ని తప్పుపట్టను. ఆ పార్టీ అధినేతగా, ఆ పార్టీలో గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం తప్పే కాదు. అయితే అట్ ద సేమ్ టైం బాధిత కుటుంబాన్ని, దానయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సిందే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పెద్దరికం, ఆ హోదా, ఆ హుందాతనం నిలబడేది. బాధితుడిని కూడా పరామర్శిస్తే పోయేదేముంది? యాక్సిడెంట్ అయింది కదా, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో అది జరగలేదు. సరే, అది కాసేపు పక్కన పెడితే జన సమీకరణ బీభత్సంగా చేశారు. పోలీసులు చాలా క్లియర్గా ఆంక్షలు ఇచ్చారు. జైలు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారో దానికి 100 మీటర్ల ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడితోనే జనాలను ఆపేశారు. అంతకుమించి వాహనాలు వెళ్ళడానికి వీల్లేదన్నారు. అండ్ లిమిటెడ్లో, పరిమిత సంఖ్యలో మాత్రమే నాయకుల్ని అలో చేస్తామని చెప్పారు. కానీ పోలీసుల ఆంక్షలు ఏమాత్రం పట్టించుకోలేదు వైసీపీ నాయకులు. దగ్గరలో నేను వాళ్ళతో మాట్లాడితే చెప్పారు, ఆ సమీపంలో ఉన్న ఒక 40 నియోజకవర్గాల నాయకులకు టార్గెట్లు ఇచ్చారంట. ఒక నియోజకవర్గం నుంచి 500 మంది, ఒక నియోజకవర్గం నుంచి 5,000 మంది, ఒక నియోజకవర్గం నుంచి 2,000 మంది చొప్పున వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ ప్రాముఖ్యతను బట్టి, వాళ్ళ దూరాన్ని బట్టి టార్గెట్లు ఇచ్చారు. ఆయన శ్రీకాకుళం వెళ్తే అటు ఇచ్చాపురం నుంచి ఇటు విశాఖపట్నం వరకు, విజయనగరం జిల్లా, సో ఈ చుట్టుపక్కల 40 నియోజకవర్గాల నుంచి జనాల్ని తీసుకురావాల్సిందే. సో అలా బీభత్సంగా జన సమీకరణ చేశారు. నా పాయింట్ ఏంటంటే, సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించాలి అంటే జైలు వరకు వెళ్ళి ఆయన పరామర్శించడం ఒక ఎత్తు. కానీ జనాలను ఇంతగా తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేది నా పాయింట్. అలాగే బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందా? మరో అవసరం. అసలు ఆయన పరామర్శించడమే అనవసరం. సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడమే అనవసరం. ఆయన మీద ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. ఆయన చేసిన తప్పు ఆ జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ దగ్గరుండి చూశారు. సో సింపతి ఉన్న వ్యక్తిని పరామర్శించాలి. ఎప్పుడైనా రాజకీయ నాయకుడు కానీ, ఒక పార్టీ అధినేత కానీ సింపతి, జనంలో ఎవరి మీద అయితే కాస్త సానుభూతి ఉంటుందో అటువంటి వ్యక్తిని పరామర్శిస్తే పార్టీకి కొంత ఉపయోగపడుతుంది. కానీ ఈయన సింపతి ఉన్న వ్యక్తిని పరామర్శించాల, నిందితుడిగా ఉన్న వ్యక్తిని, కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన వ్యక్తిని పరామర్శించారు. మరోవైపు భారీగా జన సమీకరణ, చుట్టుపక్కల 40 నియోజకవర్గాలను జనాలను రప్పించడం. యాజ్ యూజువల్ సీఎం అని విపరీతంగా అరుపులు, గొడవలు మామూలుగా లేదు. ఇంకా వచ్చిన వాళ్ళు ఊరుకోరుగా. వాళ్ళకు ముందే చెప్పారు, ఇదిగో మనం ఈ టైంకి వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంకి వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్, ఒక స్క్రిప్టెడ్ నేరేషన్ ఉంటుందన్నమాట. ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, వీళ్ళందరూ సీఎం అని అరవడం, వెనక నుంచి జనం తోసుకుంటూ ముందుకు వచ్చేయడం ఒకేసారి. సో ఆ ఫ్లో, ఆ సెటప్, అదంతా మామూలుగా లేదు. ఇంకో 3 ఏళ్ళు ఉంది ఎన్నికలకు. ఇప్పుడప్పుడే ఎన్నికలు ఏమీ లేవు. ఇప్పుడప్పుడే బల ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడప్పుడే జనాల్ని భారీగా చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పిఆర్ స్టంట్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న ప్రతి చోటకి కూడా జనాల్ని భారీగా చూపించి, భారీగా జన సమీకరణ చేసి, పాపం ఆ నియోజకవర్గ నాయకులు డబ్బులు అనవసరంగా, ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి 1000 మందిని తీసుకెళ్లాలంటే కనీసం 10 లక్షలు ఖర్చు అవుతుందిగా. ఎందుకు ఆ వేస్ట్? సో చాలామంది గ్రౌండ్ లెవెల్ నాయకులు అదే కష్టపడుతున్నారు. అసలు ఈ టూరే అనవసరం, ఈ పరామర్శే అనవసరం అనుకుంటే మాకెందుకు ఈ డబ్బులు వేస్ట్ అనుకునేటట్టు చాలామంది ఫీల్ అవుతున్నారు అనమాట. సో దానివల్ల రాజకీయంగా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమైనా ఒక 10 ఓట్లు వస్తాయా పలానా వ్యక్తిని పరామర్శించితే జగన్మోహన్ రెడ్డి గారు? రాదు. అంటే ఇది పార్టీకి ప్రయోజనం లేదు, అండ్ జనాల్ని ఇటువైపు ఆకట్టుకునేలా చేయదు, అండ్ సింపతి రాదు, ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఉండదు. కేవలం పిఆర్ స్టంట్స్ కోసం, ఏదో మా నాయకుడిని అరెస్ట్ చేస్తారని జనంలో వెళ్ళి ఏదో చూపించడానికి ఒక వృధా ప్రయాస, వృధా ప్రయత్నం. ప్రతిసారి ఈ 2 ఏళ్లలో వైసీపీ వేస్తున్న ప్రతి అడుగులు, ప్రతి జన సమీకరణ వెనుక కూడా పిఆర్ స్టంట్స్ తప్ప, షో తప్ప ఇంకా నిజమైన అభిమానం అయితే కాదు. అది నిజంగా వచ్చిన వాళ్ళు అయితే కారు వాళ్ళు. దీనివలన ఉపయోగం లేదు అనేది నా ఉద్దేశం.
థ్యాంక్ యూ.